నమస్కారం. 2026 ఐపీఎల్ సీజన్ గురించి మాట్లాడుకోవాలంటే రెండు నిర్దిష్టమైన మ్యాచ్ల గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇవి కేవలం స్టేడియంలకే పరిమితం కాలేదు సుమా, సోషల్ మీడియాను మొత్తం షేక్ చేసి ఆన్లైన్ ప్రపంచంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అసలు ఒక క్రికెట్ మ్యాచు ఇంటర్నెట్ ఈవెంట్గా ఎలా మారిపోయింది, ఆ మ్యాచ్లో వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. సాధారణంగా క్రికెట్ అంటే నిదానంగా ఒక పద్ధతి ప్రకారం సాగే 20 ఓవర్ల ఆట అని మనం అనుకుంటాం. కాని దానికి పూర్తి భిన్నంగా కేవలం 11 ఓవర్లలోనే 150 పరుగులు బాదడం, ఇంటర్నెట్ అంతా మీమ్స్తో నిండిపోవడం, ఇదే ఈ రెండు వైరల్ మ్యాచ్ల స్పెషాలిటీ. ఆ హై వోల్టేజ్ యాక్షన్కి ఇంటర్నెట్లో వచ్చిన ఈ ఉప్పెనకి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. ముందుగా మొదటి మ్యాచ్ సంగతి చూద్దాం. అదే యాక్ట్ 1, కేకేఆర్ బ్యాక్ ఫ్రమ్ ది డెడ్. కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ 2026 ఐపీఎల్లోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ మ్యాచ్కి ముందు కేకేఆర్ పరిస్థితి చూస్తే వరుస పరాజయాలతో ఇక ఈ టీం పని అయిపోయిందని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కేకేఆర్ ఆర్ బ్యాక్ ఫ్రమ్ ది డెడ్. సడన్గా వరుసగా 4 విజయాలతో ప్లేఆఫ్ ఆశలను ప్రాణాలతో నిలబెట్టుకుంది. అదే ఊపులో ఢిల్లీతో ఆడిన మ్యాచ్ ఆన్లైన్ ప్రపంచాన్ని ఒక కుదుపేసింది. ఇక్కడ స్కోర్ బోర్డు చూస్తే మీకే ఆ అసంబద్ధత ఏంటో అర్థమవుతుంది. ఢిల్లీ 142 పరుగులు చేస్తే కోల్కతా ఆ టార్గెట్ని కేవలం 14.2 ఓవర్లలోనే ఊదేసింది. ఇక్కడ కేకేఆర్ కేవలం గెలవలేదు, ఢిల్లీ జట్టును పూర్తిగా డామినేట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల బౌలర్ల మీద దండయాత్ర చేసింది అని చెప్పాలి. ఈ విధ్వంసానికి మెయిన్ కారకుడు ఎవరంటే ఫిన్ ఆలెన్. ఏకంగా 10 సిక్సర్లు, అసలేమాత్రం భయం లేకుండా ఆడుతూ అజేయమైన సెంచరీ బాదేశాడు. ఇది మామూలు క్రికెట్ ఇన్నింగ్స్ కాదు, స్టాట్స్ పరంగా చూసుకుంటే ఇదొక అద్భుతం. అలెన్ ఆడిన ఆ భయంకరమైన ఆట తీరు చూసి ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. నెటిజన్లు దీన్ని వీడియో గేమ్ బ్యాటింగ్ అనడం మొదలుపెట్టారు. నిజంగానే లైవ్లో బౌలర్లు బంతులు వేస్తుంటే ఆడుతున్నట్లు లేదు, ఎవరో ప్లేస్టేషన్లో చీట్ కోడ్స్ వాడి సిక్సర్లు కొడుతున్నట్లుందని ఫ్యాన్స్ అంతా అవాక్కయ్యారు. అయితే అలెన్ ఇంత ఫ్రీగా బ్యాటింగ్ చేయడానికి అసలు వేదికను సిద్ధం చేసింది మాత్రం కేకేఆర్ స్పిన్నర్లే. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్ ఈ ముగ్గురూ కలిసి ఢిల్లీ మిడిల్ ఆర్డర్ని ఊపిరి కూడా పీల్చుకోనివ్వకుండా కట్టడి చేశారు. ఈ స్పిన్ ఉచ్చునే ఆన్లైన్లో అందరూ స్పిన్ వెబ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇంకోవైపు ఢిల్లీ ఫ్యాన్స్ పరిస్థితి చూస్తే పాపమనిపిస్తుంది. ఓపెనర్లు మంచి స్టార్టిచ్చినా మళ్ళీ అదే మిడిల్ ఆర్డర్ కొలాప్స్. పదే ఇలాగే జరగడంతో అభిమానులకి విరక్తి పుట్టేసింది. ఇంకేముంది, రెడిట్ లాంటి ప్లాట్ఫామ్స్ మొత్తం ఢిల్లీ టీం మీద దారుణమైన ట్రోలింగ్, మీమ్స్తో నిండిపోయింది. ఇక ఇప్పుడు రెండో వైరల్ మ్యాచ్ గురించి చూద్దాం. యాక్ట్ 2, రాజస్థాన్ రాయల్స్ క్రియేట్ చేసిన 11 ఓవర్ల వర్షం కల్లోలం. రాజస్థాన్, ముంబై మధ్య జరిగిన ఈ మ్యాచ్లో భారీ వర్షం పడటంతో ఆటను 11 ఓవర్లకు కుదించారు. ఆ 11 ఓవర్లు ఒక రేంజ్ కల్లోలాన్ని సృష్టించాయి. ఇక్కడ నంబర్స్ చూస్తే మతిపోతోంది. కుదించబడిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఏకంగా 150 పరుగులు చేసింది. అంటే మైదానంలో పడిన ప్రతి బంతిమీద ఒక యుద్ధమే జరిగిందన్మాట. ఆ భారీ స్కోర్ ముందు ముంబై ఇండియన్స్ కేవలం 123 పరుగులకే చతికిలపడింది. ఆ 150 పరుగుల స్కోర్ వెనక ఉన్న అసలు సిసలైన శక్తి యశస్వీ జైస్వాల్. పవర్ ప్లేలో అతను సృష్టించిన విధ్వంసం చూసి విశ్లేషకుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. మళ్లీ ఇంటర్నెట్ దద్దరిల్లింది. ఫ్యాన్స్ అంతా ఈ ఆటను ప్లేస్టేషన్ క్రికెట్ అని ఆకాశానికెత్తేశారు. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ కేవలం బ్యాటింగ్తోనే కాదు, బౌలింగ్లో కూడా మ్యాజిక్ చేసింది. ముఖ్యంగా సందీప్ శర్మ వర్సెస్ రోహిత్ శర్మ మధ్య జరిగిన పోరు. ఓవర్లు తగ్గినప్పుడు బౌలర్ల మీద మామూలు ప్రెషర్ ఉండదు. కాని రాజస్థాన్ బౌలర్లు పక్కా ప్లాన్తో, వ్యూహాత్మకమైన షార్ట్ బాల్స్, దూపుడుగా ఉండే ఫీల్డింగ్ సెటప్తో రోహిత్ శర్మను అద్భుతంగా బోల్తా కొట్టించారు. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మాత్రం ఈ మ్యాచ్ చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కుదించిన మ్యాచ్లో వచ్చే ఆ తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడంలో బౌలర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. సరైన లెంగ్త్లలో బౌలింగ్ చేయకపోవడం, పవర్ ప్లేలో ప్రణాళికలు వర్కౌట్ కాకపోవడంతో ఫ్యాన్స్ అంతా ఆన్లైన్లో తమ బౌలర్ల మీద ఫైర్ అయ్యారు. ఇక ఆ తర్వాత ప్లే ఆఫ్ టైంలో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ ఈ డ్రామాను పీక్స్కి తీసుకెళ్ళింది. ఈసారి జోఫ్రా ఆర్చర్ రూపంలో రాజస్థాన్కు ఒక సూపర్ హీరో దొరికాడు. ఫాస్ట్గా పరుగులు చేయడంతో పాటు ముంబైకి చెందిన కీలక వికెట్లు పడగొట్టి వాళ్ల విజయావకాశాలను, మొమెంటంను పూర్తిగా ముంచేశాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. యాక్ట్ 3, ది ఇంటర్నెట్ ఫినామినా.
ఈ మ్యాచ్లో కేవలం గ్రౌండ్లో ముగిసిపోలేదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున బ్లాస్ట్ అవడానికి ఒక రీజనుంది. నేటి ఐపీఎల్ అనేది కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు, అదొక భారీ డిజిటల్ కంటెంట్ ఇంజిన్. ముఖ్యంగా జెన్జీ ఫ్యాన్ వార్స్, మీమ్ కల్చర్, అద్భుతమైన ఎడిట్స్ మరియు ఎమోషనల్ డ్రామా ఇవన్నీ కలిస్తే ఒక సాధారణ క్రికెట్ మ్యాచ్ కూడా భారీ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోతుంది. ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక లైన్లో చెప్పాలంటే అవి కేవలం క్రికెట్ మ్యాచ్లు మాత్రమే కాదు, అవి ఫుల్ ఇంటర్నెట్ ఈవెంట్స్లు. ఒక టీం డెడ్ ఎండ్ నుంచి మళ్లీ కంబ్యాక్ ఇవ్వడం, వర్షం వల్ల జరిగిన కల్లోలంలో భారీ స్కోర్లు నమోదు కావడం, ఇవన్నీ కేవలం గణాంకాలు కాదు, ఆన్లైన్ ప్రపంచంలో ఇవి నేరుగా ఎమోషన్స్గా కనెక్ట్ అయిపోయాయి. చివరిగా ఒక చిన్న ప్రశ్న. నేటి ఆధునిక యుగంలో ఐపీఎల్ అనేది ఇంకా ఒక సాంప్రదాయ క్రీడా టోర్నమెంట్గానే ఉందా, లేక అదొక పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ కియాస్ను సృష్టించే కంటెంట్ ఇంజన్గా మారిపోయిందా? ఈనాటి క్రీడలు ఏ విధంగా రూపాంతరం చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఈ రెండు మ్యాచ్లు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. ఏమంటారు?